అందరికీ నమస్కారం. బాగున్నారా? నేను బాగున్నాను. ఇక్కడ లిబర్టీ హిల్ టెక్సాస్‌లో ఉన్నాను. ఆహ్, ఇక్కడ తెహాస్ క్యాంప్ అని లేక్ జార్జ్ టౌన్ అని ఉంది. ఇక్కడ ట్రైల్ చాలా బాగుందనమాట. నాకు అవుట్‌డోర్స్ అంటే ఇష్టం కదా! క్యాంపింగ్ సైట్ అనమాట. క్యాంపింగ్ చేసుకోవచ్చు. తెచ్చుకుని ఓవర్ నైట్ ఉంటారు. 2, 3 రోజులు అలా ఉండొచ్చు. $10, $16కి క్యాంప్ సైట్ ఇస్తారంట. బావుంది. 14 రోజుల కంటే ఎక్కువ ఉండకూడదు. ఇది ఒకప్పుడు 1850లో హంట్ ఫ్యామిలీ వాళ్ళొచ్చారనమాట. హంట్ ఫ్యామిలీ అండ్ దేర్ బ్రదర్స్ హైడెన్ హంట్ అండ్ సెవరల్ ఆఫ్ హిస్ బ్రదర్స్ సెటిల్డ్ ఇన్ దిస్ ఏరియా అని. అది వాళ్ళ ప్రాపర్టీ ఇప్పుడు గవర్నమెంట్‌కి వెళ్ళిపోయింది. వాళ్ళు శ్మశానం అనమాట ఇది. సెమెటరీ అంటే శ్మశానం. వాళ్ళు చనిపోయిన వాళ్ళందరినీ ఇక్కడ పూడ్చిపెట్టుకున్నారు. అప్పట్లో 1850లోనప్పుడును. ఇప్పుడు కూడా ఆ ఫ్యామిలీ వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి చూసుకుంటారట ఇది. ఇంకా ఎవరన్నా వాళ్ళ ఫ్యామిలీ డిసెండెంట్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళు చనిపోతే ఇక్కడ పెడతారన్నమాట. హంట్ బ్రదర్స్ అది వాళ్ళ కల్చరు. మనకులాగా బర్న్ చేయరు కదా! సో, బావుందండి ఇది. ఈ క్యాంప్ సైట్ చాలా బావుంది. బాత్రూమ్స్ ఉన్నాయి. కుక్కల్ని అది తీసుకెళ్ళొచ్చు. నీళ్లున్నాయి. చాలా గార్జ్ ఉంది. చాలా బావుందనమాట. ఇదంతా నేను మీకు చూపిస్తున్నాను. నాకు చాలా ఇష్టం ఇలాగ అవుట్‌డోర్స్‌లో ఉండేటువంటి ఇవి బాత్రూమ్స్ అనమాట. చాలా నీట్‌గా ఉంది. అంటే గవర్నమెంట్ చేస్తుందనమాట. ఇగో చూస్తున్నారు గదా! ఇది ఇక్కడ శాన్ గ్యాబ్రియల్ రివర్ అనమాట. దాని చుట్టూతా ట్రైల్ ఉందనమాట. అది చూద్దాం. ఇదిగో గుడ్ వాటర్ లూప్ ట్రైల్ డిఫికల్టీ అంతా రాశారు. మ్యాప్ అంతా పెట్టారు. చాలా పెట్టారు ఇక్కడంతాను. దాని ఇన్ఫర్మేషన్ అంతా కూడా పెట్టారు. వీళ్ళు హంట్ ఫ్యామిలీ రాకముందు ఏముందని. 26.3 మైళ్ళు దూరం అనమాట. 26.3 మైల్స్ ఉంది ఈ ట్రైల్ అంతా చేస్తే. 3 రోజులు 4 రోజులు పడుతుంది. క్యాంప్ చేసుకుంటూ వెళ్ళి రావచ్చు అనమాట. చాలా బాగుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. లేక్ జార్జ్ టౌన్ శాన్ గ్యాబ్రియల్ రివర్ ట్రైల్ గుడ్ వాటర్ లూప్ అని రాస్తుంది. చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇక్కడ. ఈ శాన్ గ్యాబ్రియల్ రివర్ ఎప్పటి నుంచి ఉంది పారింది అదంతాను. ఇదిగోండి ట్రైల్ వెళ్తున్నాను. ఇప్పుడే ట్రైల్ స్టార్ట్ చేశాను. ఎంత క్లీన్‌గా అంటే ట్రైల్ మామూలుగా ఉందండి. చెత్తగా లేదు. చాలా క్లీన్‌గా ఉంది. కుక్కలు అవి బాగా తీసుకెళ్తున్నట్టున్నారు. చాలా బాగుంది ట్రైల్. కానీ ఎవరు ఎక్కువ రావట్లేదు. అందుకే కొంచెం దూరం వెళ్ళాక నీళ్లు కూడా కనిపిస్తాయి అన్నమాట. మనం రివర్ దగ్గరికి వెళ్ళొచ్చు. చాలా గార్జ్ అంటారంటే బాగా లోతుగా ఉంటది అనమాట పాయ. అది కూడా నీళ్ళ దగ్గరికి వెళ్ళక పక్కకి దారి ఇచ్చారనమాట. చాలా బాగుంది. ఇక్కడ క్యాంప్ సైట్స్ కూడా ఉన్నాయి. అన్ని చూపిస్తాను. చాలా బాగుంది ఇది. చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ కనుక క్యాంపింగ్ చేస్తే రాత్రుళ్ళు నక్షత్రాలన్నీ బాగా కనిపిస్తాయి. స్టార్స్ కాన్స్టలేషన్స్ అన్నీను నక్షత్రాలన్నీ చూడొచ్చు. ఇదిగోండి పక్కకు మన మెయిన్ ట్రైల్లోంచి చిన్న పక్క ట్రైలు ఉందన్నమాట కిందకి వెళ్ళడానికి. అది తీసుకుని వెళ్తున్నాను. ఆ కిందకి వెళ్తే మీకు తెలుస్తుంది పెద్ద లైమ్ స్టోన్ గార్జ్ ఉంటుంది అనమాట. ఇదంతా కూడా లైమ్ స్టోనే. అంటే ఎక్కువగా లైమ్ స్టోన్ ఉంటుంది. ఎందుకు అలా ఉంటుందంటే ఇది టెక్సాస్ అంతా కూడా ఒకప్పుడు సముద్రంలో ఉందిట. ఇట్ వాజ్ అండర్ ఓషన్. అందుకనే దేర్ ఆర్ కేవ్స్ కూడా ఉన్నాయన్నమాట. న్యాచురల్ బ్రిడ్జ్ క్యావన్స్ అని ఇక్కడ దగ్గరలోను. ఇక్కడ చాలా ఇన్నర్ స్పేస్ క్యావన్స్ అని. ఆ నీళ్లు వెళ్ళినప్పుడు ఆ లైమ్ స్టోన్ అంతా తినేస్తుంది. కన్నాలు పెట్టేస్తుంది అనమాట. ఆ కన్నాల్లోకి మళ్ళీ నీళ్లు గుడ్లగూబలు ఇవి మన బ్యాట్స్ అంటారు. అవి వెళ్తాయి అన్నమాట. వెళ్ళి ఉంటాయి. ఇదిగోండి నీళ్లు చూసారే శాన్ గ్యాబ్రియల్ రివర్ నీళ్ళు అనమాట. ఇది కిందకి వెళ్తే కనిపిస్తుంది. చూపిస్తాను. అలాగా అంటే గబ్బిలాలవి కూడా ఉంటాయన్నమాట. అదే ఈ కన్నాల్లోను కేవ్స్లోను. ఇక్కడ ఇది శాన్ గ్యాబ్రియల్ రివర్ చూసారు కదా, గ్రీన్గా కూడా. నీళ్ళు ఎందుకో గ్రీన్గా ఉంటాయి. కింద పాచి ఉంటుంది కానీ కొంచెం గ్రీన్గా కూడా ఉంటుంది. నీళ్ళు ఎందుకు గ్రీన్గా ఉంటాయంటే కాపర్ కంటెంట్ ఎక్కువగా ఉంటే నీళ్ళు గ్రీన్గా ఉంటాయి అన్నమాట. కాపర్ కాంటెంట్ ఉంటాయి. కాపర్ అంటే ఏంటది రాగి మెటలు ఎక్కువ ఉంటే ఆ భూమిలో ఆ నీళ్లు కొంచెం గ్రీన్గా ఉంటాయి. కింద పాచి కూడా ఉందన్నమాట. చూసారా ఇదంతా లైమ్ స్టోనే. టెక్సాస్ అంతా కూడా ఎక్కువ లైమ్ స్టోనే ఉంటుంది. అదంతా కూడా నదికి అంటే పాయలాగా ఉందన్నమాట. ఇది మనకు అటు ఇటు కూడా చూడొచ్చు. ఇప్పుడు నీళ్లు తక్కువగా ఉన్నాయి. కిందకి వెళ్ళి చూడొచ్చు అనమాట. ఇదంతాను చాలా బాగుంది.
చూసారా ఎంత స్టిల్‌గా ఉన్నాయో వాటర్. మనకి రిఫ్లెక్షన్స్, ట్రీ రిఫ్లెక్షన్స్ కూడా పడుతున్నాయి నీళ్ళలోను. చంద్రుడి రిఫ్లెక్షను, స్కై రిఫ్లెక్షన్ అంతా పడుతుంది. చాలా బావుందనమాట. చాలా చాలా బావుంది ఇక్కడ. ఇంకా చూపిస్తాను. ఇది ఇంకా చాలా పెద్ద ట్రైల్ కదా! ఇంకొంచెం ముందుకెళ్ళి మళ్ళీ చూపిస్తాను. అక్కడ ఏం చూద్దాము, ఏం కనపడతాయో చూద్దాం. కొంచెం దగ్గరికెళ్ళి చూద్దాం. నీళ్ళు ఎలా పారుతున్నాయో కనిపిస్తాయి. అది రిపుల్‌గా ఉన్నాయన్నమాట. చూపిస్తాను. ఎంత స్వచ్ఛమైన నీళ్ళంటే క్లియర్ వాటర్. చాలా స్వచ్ఛంగా ఉన్నాయి. తాగేద్దాం అనిపిస్తోంది మంచినీళ్ళు. అంత బాగున్నాయన్నమాట. కానీ దాంట్లో ఏమున్నాయి మనకు తెలీదు. అంటే ఒక్కోసారి వర్మ్స్ ఉంటాయన్నమాట, బగ్స్. కొంచెం ప్యూరిఫై అంటే బాయిల్ చేసుకుని తాగాలి మంచినీళ్ళు. ఇలాగా ఎక్కడ పడితే అక్కడ తాగకూడదు. అయినా జంతువులన్నీ తాగితే వాటికి ఏం జబ్బులు రావు, మనకే వస్తాయి ఇవన్నీను. చాలా స్వచ్ఛంగా ఉందన్నమాట ఈ నీరు. చాలా కామ్గా, అసలు శబ్దం కూడా ఎక్కువ లేకుండా పారుతుంది. నిజంగా పారుతున్న నీరు అంటే అదొక అందం. చూసారు కదా ఎంత బాగుందో. కనిపించిందా? ఇదిగో రీసైకిల్ మీ అని రాసింది దాని మీద. ట్రాష్ క్యాన్, కోక్ క్యాన్ అనమాట. చూసారా? అదిగో రీసైకిల్ మీ అని రాసింది. ఏం చేస్తాం, రీసైకిల్ అని నేను తీసుకుని వెళ్ళి రీసైక్లింగ్ బిన్లో వేసినా కూడా దాన్ని రీసైకిల్ చేయటం లేదు. అంటే రీసైకిల్ చేయడానికి చాలా కష్టం అవుతుంది, అందుకని అలా పడేస్తున్నారు. కానీ మొత్తంగా ఇక్కడ మాత్రం చాలా క్లీన్గానే ఉందండి. ఎవరు ఎక్కువ పడేయలేదు. ఒక్క క్యానే కనిపించింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎక్కువ ట్రాష్ ఏమీ కనిపించలేదు. చాలా క్లీన్గా పెట్టుకున్నారు. అదే హైకర్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళు తెచ్చిన ట్రాష్ వాళ్ళతో తీసుకెళ్ళిపోతున్నారు. చాలా బాగుంది. సో మళ్ళీ మెయిన్ ట్రైల్కి వచ్చేసాను. చూసారా, ఇద్దరు కుక్కల్ని నడిపించుకుంటూ వెళ్తున్నారు. ఈ పాత్ బాగుందండి. ఇదే ట్రైల్ అనమాట. ఈ పక్క నుంచి వెళ్తే కొంచెం మళ్ళీ కిందకి దారి ఇచ్చారు. యూ కెన్ సీ ద సైడ్ ప్యాత్స్ టు గో టు ద వాటర్. ఇది నవంబర్ చివరి వారం కాబట్టి ఆకులన్నీ రాల్చేసినాయి చెట్లు. చాలా మట్టుకు బోడిగానే ఉన్నాయి. ఇంకా కొన్ని చెట్లు పచ్చగా ఉంటాయి. ఇది పక్క దారి ఇచ్చారనమాట. ఇది మెయిన్ ట్రైల్. ఇదేమో కిందకి లోయలోకి వెళ్ళడానికి కిందకి వెళ్తుంది అనమాట. అక్కడ నీళ్ళు ఉంటాయి. నది కింద గోర్జులాగా ఉంటుంది అనమాట. ఈ దారిలో వెళ్తుంటే మీరు చూసారు, ఈ గడ్డి గింజలు ఎంత బంగారం రంగులో వెలుగుతున్నాయి. నిజంగా గోల్డెన్ కలర్లో మార్నింగ్ సన్లో చాలా అందంగా ఉందన్నమాట. అసలు అదొకలాంటి పీస్ఫుల్నెస్. మన సోల్ రీజనరేట్ అవుతుంది. మన మనశ్శాంతి చాలా వస్తుందండి. ఈ గోల్డెన్ కలర్లో గడ్డి కొమ్మలు ఎగురుతూ ఉంటే, ఊగుతుంటే ఎంత అందంగా ఉందో, ఎంత అందంగా ఉందో. నేను 1-4 సార్లు ఇలాగ బయట ప్రపంచాన్నే చూడమంటాను. ఎందుకంటే మనకు మట్టి, నీరు, గాలి అవి 3 మనం బతకడానికి కావాలి. ఆ 3 మనం శుభ్రంగా ఉంచుకోవాలి. మన పిల్లలకి క్లీన్గా ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? బంగారాలు, ఈ పెద్ద ఇళ్ళు కాకుండా క్లీన్ వాటర్, క్లీన్ ఎయిర్ అండ్ క్లీన్ సాయిల్ 3 ఇవ్వగలిగితే మనం బాగుంటుంది. సో మళ్ళీ మెయిన్ ట్రైల్లో కొంచెం ముందుకు వచ్చాను అనమాట. నీళ్ళ దగ్గరికి వెళ్తున్నాను. చూసారా, నీరు మాత్రం ఆకుపచ్చగా ఉంటుందండి. కొంచెం ఆకుపచ్చ టింజ్ అనమాట. కొంచెం ఆకుపచ్చగా ఉంటాయి నీరు. కొన్ని చోట్ల బ్లూగా ఉంటాయి, కొన్ని చోట్ల ఏమో ఎర్రగా ఉంటాయి. అంటే దాంట్లో ఉన్న కెమికల్స్ని బట్టి అనమాట. సో మనకి పీరియాడిక్ టేబుల్ తెలుసు కదా, అందరూ చదువుకోండి. కాపర్ ఉంటే అలా ఉంటుంది అంటారు. అంటే రాగి అనమాట. కాపర్ అంటే రాగి. ఇక్కడ ఒకప్పుడు డైనోసార్స్ తిరిగాయని అట్లా ఫుట్ ప్రింట్స్ ఎక్కడ ఉన్నాయి ఈ కొండల్లో. ఎక్కడ కొంచెం అక్కడ కొండగా ఉంది కదా, ఎక్కడో ఉన్నాయన్నమాట. అంతా పాడు చేస్తారని వాళ్ళు సైన్ని పెట్టలేదు ఎక్కడున్నాయని. ఇదంతా కూడా ఒకప్పుడు సముద్రంలో ఉన్నదన్నమాట. అందుకని కాల్షియం ఇలాగా దీంట్లో ఇంప్రింట్స్ ఉంటాయి, ఫాసిల్స్. ఇక్కడ నేటివ్ అమెరికన్స్ కూడా ఈ రివర్ నీరు ఉంది కాబట్టి నీరు దగ్గర ఇక్కడ ఒక సెటిల్మెంట్ ఉండేదిట.
వాళ్ళు ట్రైబ్గా ఉన్నప్పుడు. ఇప్పుడు వాళ్ళందరూ వెళ్ళిపోయారు, చనిపోయారు, ఏదో ఇంటిగ్రేట్ అయిపోయారు. సో నేటివ్ అమెరికన్స్ అంటే ఇక్కడ ఇంకా అమెరికన్స్ యూరోపియన్స్ రాకముందు ఇక్కడ మనుషులు ఉన్నారని అవేవో పాతవి కొద్దిగా యారో హెడ్స్ అవి కనిపించాయట. కానీ ఏం బిల్డింగ్స్ ఏమీ లేవు, వాళ్ళు ఏమీ పెద్దగా కట్టలేదు కదా. సో అందుకని అనమాట వాళ్ళకి హార్సెస్ కూడా లేవు. నీరు ఉంది కాబట్టి నీరు దగ్గరే మనుషులు బతుకుతారు. ఈ పక్కన ఎక్కడో సెటిల్మెంట్స్ ఉన్నాయట. చూస్తున్నారా, ఇది మార్ష్ లాగా ఉంది. ఎంత గోల్డెన్ కలర్ గ్రాస్ సీడ్స్. నవంబర్ కదా, చివరికి వచ్చేసింది. ఆ గ్రాస్ సీడ్స్ అంత బంగారం రంగులో వెలిగిపోతున్నాయి. నిజంగా ఎంత అందంగా ఉందో. నాకైతే ఇలాగ నేచర్లో ఉండాలని ఉంటుంది. నేను ఎంత హ్యాపీ అంటే రిటైర్ అయిపోయాను కాబట్టి ఇలా చేసుకోవచ్చు. ఏది ఎలా ఉండాలో అలాగా. నాకేమి నెయిల్ పాలిష్లు అక్కర్లేదు, ఇంక వేరే ఏం అక్కర్లేదు. ఇలాగా నేచర్లో ఉంటే నాకు ఎంత హ్యాపీనో. చూసారా ఎంత బాగా ఫ్లో అవుతున్నాయో. నీరు పారుతూ ఉంది. ఇక్కడ శబ్దం కూడా రావటం లేదు, ఆ నీరు పారుతుంటే సన్నగా పారుతుంది. చూసారా రాయి కూడా ఎలా ఉందో, లైమ్ స్టోన్ అనమాట. అంటే నీరు వచ్చినప్పుడు అలాగా దాన్ని కరిగించేస్తూ ఉందన్నమాట. కానీ ఎంత అదొక అందం, ఎంత రిపుల్గా ఉంది. వేవ్స్ వచ్చి సముద్రం దగ్గర నీళ్లు కొట్టేసినట్టుగా ఉంది. అంటే బాగా వాన వచ్చినప్పుడు ఎక్కువ ఉంటుంది కాబట్టి. కొంతవరకు నాచు కూడా ఉందండి, గ్రీన్ నాచు. దాని మూలంగా కూడా రంగు గ్రీన్ రావచ్చు నీళ్ళు. కానీ అసలు టెక్సస్లో చాలాసార్లు చూశాను, నీరు కొంచెం గ్రీన్గానే ఉంటుంది నాచు లేకపోయినా కూడా. You can see somebody is camping. So Tejas camp. Oh, it's just being like Scaring. Yeah, it's trying to scare me out. Yeah. It's like a lobster, live. Yeah. Wow, look at How that. did you get in here? Mowgli, get out of the way. Because of they're coming closer, it is trying to show his scary thing, you know. Yeah. Isn't that nice? And all the San Gabriel, This is Tejas Park. Tejas Park in Liberty Hill, Texas. This tree is pretty old. You can see this massive oak tree is almost similar to as old as the Bowdoin Park sycamore, because here in Texas the water they grow slowly. They don't have as much water, so they grow slowly. This is very old tree, this huge live oak in Liberty Hill. Really, it's very beautiful in Tejas Park. And this is a dead tree, but you can see the bugs are living. See those holes in the corner there? They are from woodpecker. So woodpecker usually makes these holes. These round holes are done by woodpecker. సో మీకు ఈ వీడియో ఈ లాబ్స్టర్ తోటి అని చేస్తున్నాను. నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. ఇది లాబ్స్టర్ లాగా ఉంది, ఎలా వచ్చిందో కానీ భలే ఉంది అనమాట, చాలా అందంగాను. తప్పకుండా నా వీడియోస్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.